హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో అంటే బి కేటగిరీ అండ్ సి కేటగిరీ, సి కేటగిరీని ఎన్ఆర్ఐ కేటగిరీ అని కూడా అంటారండి. ఈ 2 కేటగిరీస్ లో కూడా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ద్వారా ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ మనకి వెబ్సైట్ లో ఇచ్చారు. దాంతో పాటుగా ఈ రౌండ్ కు ముందు అడిషనల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆల్రెడీ జరిగింది. దానిలో సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ రిపోర్ట్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్, అలాగే అంతకు ముందు రౌండ్స్ లో జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ రెండు కూడా వెబ్సైట్ లో ఇచ్చారు. దాన్ని మనం సీట్ మ్యాట్రిక్స్ గా మనం ఇప్పుడు ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టోటల్ గా మనకి 79 సీట్స్ వచ్చేసి నాట్ రిపోర్టెడ్ లిస్ట్, అలాగే 7 సీట్స్ వచ్చేసి డిస్కంటిన్యూషన్ సీట్స్. సో టోటల్ గా మనకి 86 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇంకా ఎంబీబీఎస్ కోర్స్ అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మేనేజ్మెంట్ కోటాలో మీరు ఈ నోటిఫికేషన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మరి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫ్రెష్ గా ఏమైనా ఫెసిలిటీ ఉందా అంటే లేదు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ ఇంతకు ముందు మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకున్నారు స్టూడెంట్స్. ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒకసారి యూనివర్సిటీ వాళ్ళని పర్సనల్ గా మీరే డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ రిజిస్ట్రార్ గారిని మీరు మీట్ అయినట్లయితే ఏమైనా అవకాశం ఉంటే, అంటే సి కేటగిరీ సీట్స్ ఎక్కువగా మిగిలిపోతాయి కాబట్టి ఆ సీట్స్ కి మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించవచ్చు. ఆల్రెడీ ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దామండి. టోటల్ గా మనకి ఎంబీబీఎస్ సీట్స్ బి కేటగిరీలో బి అంటే B1 అండ్ B2 అంటారు. B1 అంటేనేమో నాన్ లోకల్ సీట్స్, B2 అంటే లోకల్ సీట్స్. బి కేటగిరీ సీట్స్ టోటల్ గా 18 సీట్లు ఉన్నాయండి. అలాగే సి కేటగిరీ అంటే దీన్ని ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ అని కూడా అంటారు, 68 సీట్స్ ఉన్నాయి. ఈ 2 కేటగిరీస్ ఆఫ్ సీట్స్ నీలిమా కాలేజ్ లో కూడా ఉన్నాయి. నీలిమా కాలేజ్ అంటే అటానమస్ కాలేజ్ అండి, కాబట్టి దానిలో కూడా మనకి సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కావాలంటే ఎవరైనా ఆ నీలిమా కాలేజ్ ను కూడా వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంత సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సీట్ బ్లాకింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత జాయిన్ అవ్వటం లేదు. దాన్ని ప్రివెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా కట్టమని అడుగుతున్నారు. సో ఎవరైతే బి కేటగిరీకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 10 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ కూడా కావాలి మాకు, బి కేటగిరీ లేదా సి కేటగిరీ సీటు రెండు ఏది వచ్చినా పర్లేదు అనుకున్నట్లయితే వాళ్ళు 20 lakhs రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ బి క్యాట్ సీట్ రాలేదనుకోండి, సి క్యాట్ విల్లింగ్ గా ఉన్నా సరే మీరు జాయిన్ అవ్వడానికి వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 20 lakhs పే చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంతకు ముందు మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ పెట్టినప్పుడు అప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీ మీరు ఆప్షన్ ఇవ్వలేదనుకోండి, అయినప్పటికీ కూడా ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 20 lakhs కనుక పే చేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు బి క్యాట్ సీట్స్ అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ కూడా పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదండి, దాంతో పాటుగా ఇప్పుడు మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే పే చేస్తారో దాన్ని యూనివర్సిటీ వాళ్ళే మీకు ఏ కాలేజ్ లో అయితే సీట్ అలాట్ అవుతుందో మీరు ఆ కాలేజ్ కు వెళ్ళి రిపోర్ట్ చేస్తున్న వెంటనే ఇక్కడ కట్టినటువంటి ఈ అమౌంట్ మీరు కట్టబోయేటువంటి ట్యూషన్ ఫీలో కట్ అయిపోతుంది. అంటే తగ్గిస్తారు, అక్కడ తగ్గించి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే ఫస్ట్ ఇయర్ కి కట్టించుకుంటారు. సో మీకు ఈ అమౌంట్ అయితే ఏమీ కూడా లాస్ అవ్వదండి సీట్ వస్తే. అదే ఒకవేళ మీకు సీటే అలాట్ అవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది, ఏమీ కట్ అవ్వదండి. అలా కాకుండా థర్డ్ కేసు వచ్చేసి ఒకవేళ మీకు సీటు వచ్చి మీరు జాయిన్ అవ్వటం ఇష్టం లేదనుకోండి, మరలా డ్రాప్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, రిపోర్ట్ చేయకూడదు అనుకున్నట్లయితే మాత్రం అప్పుడు ఇప్పుడు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతుంది, రీఫండ్ చేయబడదు. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీకు సీట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత కూడా మరలా డిస్కంటిన్యూ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు మీరు డిస్కంటిన్యూ చేయడానికి కట్టవలసినటువంటి అమౌంట్ 20 lakhs రూపీస్ పెనాల్టీ కింద కట్టాలి. దాంతో పాటుగా నెక్స్ట్ 3 years వరకు కూడా నీట్ ఎగ్జామ్ రాసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు అని చెప్తున్నారు. అంటే నీట్ ఎగ్జామ్ రాయొచ్చు,
నీట్ ఎగ్జామ్ 1 ఇయర్ కి యాజ్ పర్ ఆల్ ఇండియా కోటా ఎంసీసీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక 1 ఇయర్ వరకు నీట్ ఎగ్జామ్ రాసే అర్హతనే కోల్పోతారు. అలాగే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి 3 ఇయర్స్ వరకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ని ఎలా కట్టాలి, ఎవరికి కట్టాలి అనేది ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చారండి. నేను ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టేశాను. సో ఇక్కడ మీకు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎలా పే చేయాలి, ఎవరికి పే చేయాలి, ఏ డేట్ లోగా పే చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది క్లియర్ గా ఇచ్చారండి. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ని 2 వేస్ లో మీరు పే చేయొచ్చు. ఒకటి డీడీ రూపంలో చేయొచ్చు, రెండోది ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు, ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ ద్వారా. ఫస్ట్ టైప్ వచ్చేసి డీడీ రూపంలో తీసుకోవాలి అనుకున్నట్లయితే ఆ డీడీని ఫేవర్ ఆఫ్ రిజిస్ట్రార్ పేరు మీద కేఎన్ఆర్ యూహెచ్ఎస్ పేపర్లెట్ వరంగల్ అని ఇక్కడ ఆల్రెడీ మీకు ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కి మీరు డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది కూడా క్లియర్ గా ఇచ్చారండి. హెల్ప్ లైన్ సెంటర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్ అన్నారు. అంటే కాకతీయ యూనివర్సిటీ వరంగల్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ డీడీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే అన్ని కాలేజెస్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్స్ కట్టినటువంటి పేమెంట్స్ అన్ని కూడా ఈ కాలేజ్ దగ్గర మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 9th, 10th, 11th కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మీకు ఫెసిలిటీ ఉంది. రిమైనింగ్ డేస్ లో అయితే 10 AM నుండి 4 PM వరకు మాత్రమే ఉంది. ఒకవేళ మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి అమౌంట్ అనుకున్నట్లయితే ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ ద్వారా కూడా చేయొచ్చు. దీనికి కూడా మీకు 2 days టైం ఉంది, 9th and 10th ఉంది. అయితే ఇక్కడ ఈ క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ డీటెయిల్స్ మీరు నోట్ చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్ కి ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే బ్యాంక్ అడ్రస్, సిటీ నేమ్ కూడా ఇచ్చారు. దీనికి మీరు ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ ద్వారా కూడా ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ని 10 lakhs అయితే 10 lakhs, 20 lakhs అయితే 20 lakhs మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అది పే చేసిన తర్వాత ఒకవేళ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చారండి. Candidates have to mail the details of transfer along with the UTR number to the mail ID along with the candidate details in the following proforma before 2 PM on 11/11/2023 అన్నారు. అంటే ఎవరైతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు ఆ యూటీఆర్ నెంబర్ ఉంటుంది ట్రాన్సాక్షన్ ది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇలా మీరు ఈ టేబుల్ లో ఫిల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నీట్ ర్యాంక్, నీట్ హాల్ టికెట్ నెంబర్, యూటీఆర్ నెంబర్, డేట్ అండ్ అమౌంట్ పేడ్, అంటే ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. అలాగే అకౌంట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, అలాగే రీఫండ్ చేపట్టడానికి ఒకవేళ సీట్ అలాట్మెంట్ రాలేదు అనుకోండి మీకు, అప్పుడు మీ అమౌంట్ మీకు రిటర్న్ అవుతుంది కాబట్టి ఆ రీఫండ్ చేయడానికి కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ అకౌంట్ కి మీకు అమౌంట్ పడాలి అనేది కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అన్ని డిజిట్స్ కూడా కరెక్ట్ గా వీలైతే చెక్ చేసుకుని జాగ్రత్తగా ఇవ్వండి. అలాగే మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. బి కేటగిరీ అయితే బి కేటగిరీ, ఒకవేళ సికి కూడా అప్లై చేస్తే అప్పుడు బి అండ్ సి అని 2 కలిపి పెట్టుకోవచ్చు. ఎన్ఆర్ఐ కేటగిరీకి పెట్టే వాళ్ళు బి అండ్ సి 2 ఆప్షన్స్ కూడా చూపించవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదండి. ఓకే, అంటే ఏది హైయెస్ట్ అమౌంట్ అయితే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి బి అండ్ సి 2 చూపించినా ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కూడా 11వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి 12వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉందండి. ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ వెబ్సైట్ లింక్ లో మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ అయితే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ కి మెసేజ్ వస్తుంది మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది అనేది. దాన్ని బట్టి మీరు వెంటనే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి అప్పుడు మీరు కట్టవలసినటువంటి అమౌంట్, బి కేటగిరీలో సీట్ వస్తే 40,000 రూపీస్ కట్టి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే సి కేటగిరీలో లేదా ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్ వస్తే 70,000 రూపాయలు పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చండి. సింగిల్ పేమెంట్ మాత్రమే చేయాలి, 1 ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాలి. అంతేగాని సగం అమౌంట్ ఒక కార్డు మీద, సగం అమౌంట్ ఇంకొక కార్డు మీద చేయడానికి లేదు. ఓకే, బి అండ్ సి కేటగిరీ గురించి క్లియర్ గా ఇచ్చారండి. అంటే ఇంతకు ముందు మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ బి కేటగిరీ అనగా పెట్టుకుని ఉంటే, ఇప్పుడు ఒకవేళ సి కేటగిరీ అయినా పర్లేదు మేము డబ్బులు కట్టి జాయిన్ అవుతాము పర్లేదు అనుకున్నట్లయితే తప్పనిసరిగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 20 lakhs పే చేయండి ఇప్పుడు. అలాగే ఇందాక ఇచ్చినటువంటి టేబుల్లో కూడా మీరు బి అండ్ సి అని మెన్షన్ చేయండి. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఫస్ట్ బి కేటగిరీ సీట్స్ కాలేజెస్ పెట్టి
ఆ తర్వాత సి కేటగిరీ పెట్టుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ బి కేటగిరీలోనే సీట్ వచ్చేసింది అనుకోండి మీరు, అప్పుడు చక్కగా బి కేటగిరీ కింద సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ని కన్సిడర్ చేస్తారు వాళ్ళు. సో మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ని బి కేటగిరీకి అడ్జస్ట్ చేస్తారు. కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదండి. సో బి కేటగిరీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత సి కేటగిరీ ఇవ్వండి. ఇది మాత్రం జాగ్రత్త అండి. మేనేజ్మెంట్ కోటాలో ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. సో దయచేసి బి అండ్ సి పెట్టే వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు యూనివర్సిటీకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించినటువంటి ఫోన్ కు మాత్రమే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే పేమెంట్ కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇక్కడ క్రింద మీకు నెంబర్ కూడా ఇచ్చారండి. వాళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే డెఫినెట్ గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే తక్కువ అమౌంట్ కాదు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. ఓకే, థ్యాంక్ యూ.